హాయ్ ఫ్రెండ్స్, నేను సప్త శనివారాల పూజ మొదలుపెట్టినాను. ఈ సప్త శనివారాల పూజ చేయడం ఇది థర్డ్ టైం అనమాట. కరోనా టైంలో మా అమ్మాయికి దేవుడు కలలో వచ్చినప్పుడు నేను సప్త శనివారాల పూజ చేస్తాను మా అమ్మాయి అన్నది. మా అమ్మాయి చేస్తుంటే నాకు కూడా చేయాలనిపించి నేను ఇద్దరం కలిసి చేసినాం. సెకండ్ టైం నేను కంటిన్యూ చేసిన, మా అమ్మాయి డ్రాప్ అయిపోయింది, నేను కంటిన్యూ చేసిన. కాకపోతే నేను ఉపవాసం ఉండడం వల్ల నాకు వామిటింగ్స్ అవుతున్నాయి. అప్పుడే మైగ్రేన్ స్టార్ట్ అయ్యింది. ఉపవాసం ఉండడం వల్ల నాకు వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. అందుకని ఉపవాసం చేయడం కుదురుతలేదని ఈ సప్తశనివార పూజ చేయడం కూడా మానేసిన అనమాట. కాకపోతే ఇప్పుడు మళ్ళీ నాకు చాలా కష్టాలు, బాధలు, విపరీతమైన బాధలు ఉన్నాయి. దానివల్ల నేను మళ్ళీ సప్త శనివారాల పూజ మొదలుపెట్టిన. సప్త శనివారాల పూజ మొదలుపెట్టడం వల్ల నాకు ఈ ఫస్ట్ వీకే, ఈ శనివారమే మొదలుపెట్టినవి. 1వ వారం పూర్తయింది. ఇక 2వ వారం ఈ సప్త శనివారాల పూజ కంటిన్యూగా చేయాలని ఆ దేవుడి సంకల్పం నాకు ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని వేడుకుంటూ పూజ మొదలుపెట్టినాను. ఈసారి కూడా ఎలాంటి తలనొప్పిలు, వామిటింగ్స్ రాకుండా ఉంటే దేవుడికి రుణపడి ఉంటాను. ఇప్పటికీ నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. అప్పుడు 2 రోజుల వరకు లేవని భూమి నుంచి ఖచ్చితంగా హాస్పిటల్కి పోయి మెడిసిన్స్ తీసుకుంటే కానీ ఆ నొప్పి తగ్గుతుంది. అందుకోసమని ముడుపు కట్టినాను. ముడుపు కట్టి పూజ మొదలుపెట్టినాను. ఫ్రెండ్స్, ఈ సప్త శనివారాలు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా ఆయన కూడా నేను పూజ చేసేటప్పుడు పాల్గొంటాడు. మా అమ్మాయి కూడా పాల్గొని ఉంటుంది. కాకపోతే స్కూల్ టైం అయిపోతుందని ఫాస్ట్గా వెళ్ళిపోయింది. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసినాం పూజ. మా ఆయన పూజ ఎప్పుడు పాల్గొంటాడు. ఫ్రెండ్స్, ఈ పూజ నిర్విఘ్నంగా జరగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తి